నీట్ పరీక్షలో జరిగిన అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ అత్యున్నతమైన వైద్య విద్య నీట్ పరీక్షలో అవకతవకలు జరగడం ఆందోళన కలిగించే విషయమన్నారు. నీట్ పరీక్షలో అక్రమాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మరోసారి పేపర్ లీక్ లేకుండా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. 2013 సంవత్సరానికి ముందున్న మాదిరిగానే ఆయా రాష్ట్రాలు విద్య పరీక్షలు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని, లోపభూయిష్టంగా నిర్లక్ష్యంగా పరీక్షలు నిర్వహిస్తున్న ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీటి పరీక్షలో జరిగిన అవినీతి అక్రమాలపై నరేంద్ర మోడీ పెదవి విప్పకపోవడం సిగ్గుచేటన్నారు. దేశం కోసం ధర్మం కోసం అని నీతులు చెప్పే బీజేపీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వెంటనే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గుడికందుల సత్యం, గీట్ల ముకుందరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, రాజేశం, నరేష్, నాయకులు తిప్పారపు, సురేష్, జి తిరుపతి పాల్గొన్నారు. మే 5న 4750 సెంటర్లో దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. ఆ నీట్ పరీక్ష అందులో అవకతవకలు జరిగాయని చెప్పేసి అక్షయ్ అనే విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి ముట్టికాయలు వేసింది. 0.001 నిర్లక్ష్యం వహించినా, అశ్రద్ధ వహించినా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి, వైద్యుడే మోసం చేస్తే సమాజానికే హానికరం అని చెప్పేసి నర్మగభ్య వ్యాఖ్యలు చేసినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంత పెద్ద ఎత్తున పేపర్ లీకేజ్ అయినటువంటి సందర్భంలో కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి కనీసం స్పందించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. మీరు ఎవరి పక్షపాతం వహిస్తున్నారో తెలిసిపోతూ ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి బీహారు, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లోనే ఈ పేపర్ లీకేజీలు జరిగాయి. అక్కడ 30 నుంచి 50 లక్షల రూపాయలు తీసుకొని పేపర్ లీకేజీలు జరిగాయని చెప్పేసి అక్కడి ప్రభుత్వము 13 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నీట్ పరీక్షల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ కూడా ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు నీట్ పరీక్ష రద్దు చేయకపోగా ఇప్పటికీ కిమ్మనంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యత వహించి సుప్రీంకోర్టు జడ్జితోని పూర్తి సమగ్ర స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి, అందుకు బాధ్యులైనటువంటి వారి మీద కఠిన శిక్షలు వేయాలని చెప్పేసి 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.